నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ ఏప్రిల్ 14th అంబేద్కర్ జయంతిగా మనం జరుపుకుంటాం. మరి ఈ కంటెక్స్లో ఈ కొటేషన్ చూద్దామండి. కల్టివేషన్ ఆఫ్ మైండ్. కల్టివేషన్ ఆఫ్ మైండ్ అన్నది అల్టిమేట్ ఎయిమ్ లేదా అల్టిమేట్ గోల్ అవ్వాలి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి. అంటే మైండ్ యొక్క ఎదుగుదల, ఆలోచన పరిణితి ఇవి పెరగడం, అది హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ యొక్క అల్టిమేట్ ఎయిమ్ అవ్వాలి అని చెప్తున్నారు. సో మనందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్, సో ఈయన గురించి తెలిసే ఉంటుంది. ఇవాళ మార్నింగ్ నుంచి చూస్తే స్టేటస్లలో వీటిలో అంబేద్కర్ జయంతి అని చెప్పేసి వీడియోస్ కానీ ఇవన్నీ పెట్టున్నారు. ఆ ట్రూ స్పిరిట్ ఏంటి అని మనం అర్థం చేసుకోవాలండి. అంటే ఇవాళ ఒకరోజు ఏప్రిల్ 14th అంబేద్కర్ జయంతి కాబట్టి ఫొటోస్ పెట్టుకుంటాము, అలా కాదు. ఒక 5-10 minutes అయినా సరే అసలు మనం ఆయన లైఫ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి కదా. సో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లైఫ్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ప్రతిదీ చూడాల్సిన అవసరం లేదు. ఇన్ జనరల్గా కూడా ఆలోచించి చూసుకోవాలి. అలా ఒక 10 minutes టైం స్పెండ్ చేయండి. అసలు ఏంటి మన లైఫ్కి అన్వయించుకోగలిగే పాయింట్స్ ఏంటి, ఇవి ఒక్కసారి చూస్తే బాగుంటుంది. సరే, మరి వాళ్ళు మనం 14th మరియు 13th సంబంధించిన ఆర్టికల్స్ చూస్తున్నాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సెన్సెక్స్, రూపీ అనేటటువంటి పడిపోయిన ఈ పాండమిక్ దీని యొక్క ఫియర్స్తో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది సర్జ్, అంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి అంటున్నారు. సరే, మరి వీటి యొక్క మీనింగ్స్ ఏంటి, ఎందుకు ఇలాగ పెరగడం జరిగింది, ఇవి మనం చూద్దామండి. సెన్సెక్స్ అనేటటువంటిది బిఎస్ఈ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండికేటర్గా మనం చెప్పచ్చు. బిఎస్ఈ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్స్ని అమ్మేటటువంటి ప్లాట్ఫామ్ బిఎస్ఈ. మరి దీనికి సంబంధించినటువంటి ఇండికేటర్గా ఉన్నటువంటి సెన్సెక్స్ ఏదైతే ఉందో అది ఫాల్ డౌన్, తగ్గడం జరిగింది. ఎందుకు తగ్గింది? షేర్స్ కానీ షేర్ వాల్యూస్ కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? ఒక కంపెనీ ఉంది, దాని యొక్క రియల్ పర్ఫార్మెన్స్ కంటే కూడా స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ కూడా స్పెక్యులేషన్ మీద ఆధారపడతాయి. స్పెక్యులేషన్ అంటే గెస్ చేస్తాం, నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఈ విధంగా ఉండొచ్చు, దీని గ్రోత్ ఈ విధంగా ఉండొచ్చు, ఇలాగ మనం స్పెక్యులేట్ చేస్తాం. పాండమిక్, ఈ మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారు. ఈ సెకండ్ వేవ్ టైంలో మళ్ళీ గ్రోత్ అనేది పడిపోవచ్చేమో. ఆ కంటెక్స్లో సెన్సెక్స్ అనేటటువంటిది ఏదైతే ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సూచికగా ఉంటుందో దాని వాల్యూ అనేటటువంటిది ఓవరాల్గా సెన్సెక్స్ యొక్క వాల్యూ పడిపోయింది. అది ఒకటో విషయం. రెండోది రూపీ స్లిప్ అయింది అంటున్నారు. రూపీ వాల్యూ స్లిప్ అయింది లేదా కొలాప్స్ అయింది అంటే ఏంటి చూడండి. ఇక్కడ సెన్సెక్స్ అన్నామా, సెన్సెక్స్ అనేటటువంటిది ఏమని చెప్పాము? బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి ఇండికేటర్. దాంట్లో షేర్ వాల్యూస్ అనేటటువంటి వివిధ రకాలుగా తగ్గిపోతూ వస్తున్నాయి కాబట్టి బిఎస్సి అనేటటువంటి దానికి ఉండేటటువంటి ఈ సెన్సెక్స్ అనేది తగ్గుతూ వస్తుంది అన్నాం. రూపీ డిప్రిషియేషన్, రూపీ వాల్యూ తగ్గడము అంటే మనకు ఒక కరెన్సీ అనేటటువంటిది అప్రిషియేట్ అవ్వచ్చు, డిప్రిషియేట్ అవ్వచ్చు. సో డిప్రిషియేషన్ అంటే దాని వాల్యూ పడిపోవడం. ఎప్పుడు పడిపోతుంది? మన కరెన్సీతో పోలిస్తే మిగిలినటువంటి కరెన్సీస్కి వాల్యూ పెరిగినప్పుడు, అంటే డాలర్ మరియు అదర్ ఫారిన్ కరెన్సీస్కి మన యొక్క ఇండియన్ రూపీతో కంపేర్ చేస్తే వాల్యూ అనేటటువంటిది పెరగడం జరిగింది. సో అప్పుడు మన వాల్యూ అనేటటువంటిది తగ్గడం జరిగింది, మన కరెన్సీ వాల్యూ. దాన్నే రూపీ డిప్రిషియేషన్ అంటాము. ఓవరాల్గా గ్లోబల్గా ఎక్స్పోర్ట్ డిమాండ్ అనేటటువంటిది మనకు పడిపోవడము, వీటన్నిటి వల్ల మనకు వచ్చే మనీ తక్కువ, ఫారిన్ కంట్రీస్ నుంచి తక్కువ అవుతుంది. దానివల్ల మనం కానీ ఆయిల్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే, ఆయిల్ ధరలు పెరిగాయి. వాటి వల్ల మన రూపీస్ తక్కువ ఉన్నాయి, డాలర్స్ అనేటటువంటి వాటికి డిమాండ్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. డాలర్కి ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతూ వచ్చిందో అప్పుడు దానికి కంపారబుల్గా ఉండేటటువంటిది ఏదైతే ఉందో మనం దేంతో అయితే కంపేర్ చేస్తున్నామో దాని వాల్యూ పడిపోతుంది. సో రూపీ వాల్యూ పడిపోయింది, దాన్ని రూపీ డిప్రిషియేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్, సో ఇన్ఫ్లేషన్ ధరలు బాగా పెరుగుతూ ఉన్నాయన్నారు. ఇన్ఫ్లేషన్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్న దాంతో మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సిపిఐ అనేటువంటి దాన్ని ఎన్ఎస్ఓ,
నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది రిలీజ్ చేస్తుంది. దాని ప్రకారం చూస్తే ఇండియాలో ఎప్పుడైనా చూడండి, ఓవరాల్గా క్రూడ్ ఆయిల్ ధరలు ఇవి పెరిగాయా? క్రూడ్ ఆయిల్ ధరలు ఇవి పెరిగాయి. సో మన కరెన్సీ అనేటటువంటిది డిప్రిషియేట్ కూడా అయింది. సో ఇంపోర్ట్స్ ఇంకా కాస్ట్లీ అవుతాయి. దానివల్ల ఆయిల్ ధరలు ఇవి పెరగడం వల్ల వస్తువులు మరియు సేవల్ని ప్రొడ్యూస్ చేయడంలో కాస్ట్ ఎక్కువ అవుతుందా అవ్వదా? అవుతుంది. దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుందా, ద్రవ్యోల్బణం. సో అది ఇక్కడ చెప్తున్నది. సెన్సెక్స్ వాల్యూ పడిపోవడము, రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవ్వడము, ఇన్ఫ్లేషన్ అనేది పెరగడము, ఇలాంటి సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నాము. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్పుత్నిక్ 5 అనేటటువంటిది వ్యాక్సిన్ పేరు. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్. ఆల్రెడీ మనకి కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ అనే ఈ 2 వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఇండియాలో సప్లై చేస్తున్నాం, వరల్డ్ వైడ్గాను సేల్ చేస్తున్నాం. మరి ఇప్పుడు కేసెస్ ఏమో విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీస్ లిమిటెడ్గానే ఉన్నాయి. అటువంటి సందర్భంలో మరి వేరే వ్యాక్సిన్స్కి కూడా అప్రూవల్ ఇవ్వాలా అన్నది ఇప్పుడు క్వశ్చన్గా మారింది. ఆ కంటెక్స్లో స్పుత్నిక్ 5 రష్యా ద్వారా తయారు చేయబడినటువంటి వ్యాక్సిన్, దానికి అప్రూవల్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఎవరు అప్రూవల్ ఇస్తారు? డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది అప్రూవల్ ఇవ్వడం జరిగింది స్పుత్నిక్ 5 అనేటటువంటి వ్యాక్సిన్కి సంబంధించి. ఇది మనం వివిధ రకాల సంస్థలతో కలిసి రెడ్డీస్ ల్యాబ్స్ ఇలాగా వాటన్నిటితో కలిసి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేయబోతున్నాం అన్నమాట. దీనికి ఎమర్జెన్సీ అప్రూవల్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎమర్జెన్సీ అప్రూవల్ అయితే ఇచ్చారు, మరి క్లినికల్ ట్రయల్స్ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు మనము కోవిషీల్డ్ కానీ కోవాక్స్కి కానీ క్లినికల్ ట్రయల్స్ అనేవి ఇండియాలో చేపట్టారు. ఆ తర్వాతే మనం వాటికి అప్రూవల్ ఇచ్చాం. మరి ఇప్పుడు స్పుత్నిక్ 5 వ్యాక్సిన్కి వాళ్ళు మన దేశంలో క్లినికల్ ట్రయల్స్ జరపలేదు కదా, వేరే దేశంలో రష్యాలో జరిపారు. ఆ డేటాను తీసుకొని మనం ఎమర్జెన్సీ యూస్కి అప్రూవల్ అయితే ఇచ్చేసాం. కానీ మనము దానికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జరపకుండా, కంట్రోల్డ్ ట్రయల్స్ కూడా జరపకుండా ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటిది అన్నమాట. సో అందుకే ఆల్రెడీ ఈ పర్టికులర్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాన్ని 59 కంట్రీస్లో అప్రూవ్ చేసున్నారు ఆథరైజేషన్. అందుకే దీన్ని ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్కి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది మన స్పుత్నిక్ 5. ఆల్రెడీ మనం ఎన్నోసార్లు ఈ స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ అంటే ఏంటి, దానికి ఏ విధంగా అది పనిచేస్తుంది ఇవి చదివాము. ఒకసారి మనం చూద్దామా? చూడండి, మనం ఇండియాలో వివిధ రకాలైనటువంటి వాటితో కొలాబరేట్ చేసుకొని దీన్ని ప్రొడ్యూస్ చేయడం కోసం అన్నమాట. ఆల్రెడీ కోవాక్సిన్, కోవిషీల్డ్ అనేవి తయారు చేస్తున్నాం. అవి కాకుండా ఇదిగో ఈ మన అడినో వైరస్ వెక్టార్ ద్వారా ఇప్పుడు మనకి ఆస్ట్రాజెనకా ఆ పర్టికులర్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ కూడా ఇదే టెక్నాలజీని యూజ్ చేసి అన్నమాట. ఈ అడినో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్ తయారు చేసి దీన్ని తీసుకొని రావడం జరిగింది. వివిధ రకాలైనటువంటి కంపెనీస్తో అది డీల్ చేసుకుంది. ఓవరాల్గా 700 మిలియన్ డోసెస్ అనేవి వాటి నుంచి తయారు చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. అవే కాకుండా వివిధ రకాల వ్యాక్సిన్స్ కూడా మాకు అప్రూవల్స్ ఇవ్వండి అన్నట్టుగా అడుగుతున్నారు. ఇండియా కూడా వాటి వైపు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకని? కేసెస్ పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి, అవునా కాదా? సరే, ముందు మరి ఈ స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తారో చూడండి. మనకి కరోనా వైరస్ నుంచి స్పైక్ ప్రోటీన్స్ తీసుకొని ఈ స్పైక్ ప్రోటీన్స్లో ఈ స్పైక్ ప్రోటీన్ని తయారు చేసే ఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటారు. ఆర్ఎన్ఏని తీసుకొని అడినో వైరస్ అంటారు. ఈ అడినో వైరస్ అనే దాంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ అడినో వైరస్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేసి దాన్ని మన బాడీలోకి ఎక్కిస్తారు. ఈ వైరస్ అనేది మన బాడీకి ఏమీ హార్మ్ఫుల్ కాదు. సో ఈ అడినో వైరస్ను మన బాడీ హ్యాండిల్ చేయగలదు. సో ఎప్పుడైతే వైరస్ మన బాడీలోకి వెళ్ళిందో దాన్ని ఎదుర్కొనేలాగా యాంటీబాడీస్ తయారవుతాయి. ఆ వైరస్కే కాదు, దాంట్లో ఉండేటటువంటి జెనెటిక్ మెటీరియల్ అయినటువంటి ఈ స్పైక్ ప్రోటీన్ మెటీరియల్కి కూడా. దానివల్ల ఏమవుతుంది? యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. అదే నా వ్యాక్సిన్ అంటే. సో ఇప్పుడు నిజంగానే ఆ వైరస్ అనేది మన బాడీలోకి వెళ్ళినా దాన్ని త్వరగా మన బాడీ పసిగట్టి ఫైట్ చేయగలుగుతుంది. ఆ విధంగా అడినో వైరస్ వెక్టార్ ద్వారా మన స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ పనిచేస్తుంది. సరే, ఈ ఆర్టికల్ చూడండి. ఇది కూడా మనం ఇందాక చదువుకున్న దానికేనా.
వ్యాక్సిన్ అప్రూవల్స్. ఆల్రెడీ ఇప్పుడు మనం 3 వ్యాక్సిన్స్ని అప్రూవ్ చేసేస్తున్నాం. అవి కాకుండా ఫారిన్ కంపెనీస్ ఇవి తయారు చేసినటువంటి అదర్ వ్యాక్సిన్స్, ఫైజర్ అని, మోడర్నా అని, జాన్సన్ అండ్ జాన్సన్, ఇవి తయారు చేసినటువంటి వ్యాక్సిన్స్ని కూడా అప్రూవల్ ఇచ్చేదానికోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ అప్రూవల్ అనేది ఫాస్ట్ ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వీళ్ళు ఏ దేశాల్లో అయితే తయారు చేశారో అక్కడ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి ఆల్రెడీ. మరి మనకి ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ జరగాల, అక్కడే మనము స్ట్రక్ అయి ఉన్నామన్నమాట. ఇండియన్ రెగ్యులేటర్ ఎవరు? ఈ వ్యాక్సిన్స్కి వీటికి సంబంధించి అప్రూవల్ ఇచ్చేది ఎవరు? డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, అవునా? అది మరి ఈ విధమైనటువంటి కంట్రోల్డ్ ట్రయల్స్ అన్నా లేకుండా ఎలా వీటికి అప్రూవల్ ఇవ్వాలి అన్నది ఆలోచన. కానీ చాలా దేశాల్లో దాన్ని వాడుతూ ఉన్నప్పుడు అది సేఫ్ అని తెలిస్తేనే కదా దాన్ని వాడతాము. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమర్జెన్సీ యూజ్కి ఆథరైజేషన్ ఇవ్వాలి అన్నట్టుగా ప్రయత్నిస్తూ ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఫార్మకో విజిలెన్స్ అంటాం. సో ఇందాక మనం అన్నట్టు ఇలా వ్యాక్సిన్స్కి అప్రూవల్ ఇచ్చామనుకుందాం. ఎక్కువ ఫారిన్ వ్యాక్సిన్స్కి వీటన్నిటికీ అప్రూవల్ ఇచ్చాము. క్లినికల్ ట్రయల్స్ చేసేదానికి అంత టైం లేదు. మరి ఎలాగా? విజిలెన్స్, ఎప్పటికప్పుడు ఈ వ్యాక్సిన్స్ని వీటిని అందించడం వల్ల ఏ ఇంపాక్ట్ ఉంది ఏంటి, వాటన్నిటి మీద ఎప్పటికప్పుడు ముందుగా మనం ఎప్పటికప్పుడు సర్వీలియన్స్ చేపట్టాలి. దాన్ని బేస్ చేసుకొని మరి ఈ వ్యాక్సిన్స్ వాటికి సంబంధించినటువంటి వాటిని అప్రూవల్ చేసుకుంటూ రావాలి. అంతేగాని త్వరగా చేసేస్తున్నామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వ్యాక్సిన్స్కి అప్రూవల్ ఇస్తూ వెళ్ళిపోతే అదంతా మనకు కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఎమర్జెన్సీ వ్యాక్సినేషన్ ఉండాలి, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి అనుగుణంగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉండేలాగా ఈ వ్యాక్సిన్స్ని వీటిని ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి JCPOA మరియు రీసెంట్గా వెస్ట్ ఏషియాలో జరుగుతున్న సిచ్యువేషన్స్కి సంబంధించి. ఇక్కడ ఏంటి, ఇరాన్కి సంబంధించిన ఒక షిప్ అనేటటువంటి దాన్ని ఇజ్రాయెల్ అనేటటువంటిది బ్లాస్ట్ చేయడం జరిగింది అని కంప్లైంట్ చేస్తుంది రెడ్ సీ ప్రాంతంలో. ఆ కంటెక్స్లో JCPOAని స్ట్రీమ్లైన్ చేసుకొని మళ్ళీ USA అనేది JCPOA నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ రీనెగోషియేషన్స్కి మేము రెడీగా ఉన్నాము అని చెప్పింది. ఆ కంటెక్స్లో త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా ఈ న్యూక్లియర్ డీల్ చేసుకోవాలి. ఈ వెస్ట్ ఏషియా ప్రాంతంలో అటు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య, సౌదీ అరేబియా ఇరాన్ మధ్య టెన్షన్స్ అనేవి ముందు నుంచి ఉన్నాయి, ప్రాక్సీగా జరుగుతూ ఉంది. ఆ కంటెక్స్లో మరి వాటిని ఎలా డీల్ చేయాలి ఏంటి అన్నది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, JCPOA అనే అగ్రిమెంట్. అయితే ఇక్కడ ఏమంటున్నారు, JCPOA అనే అగ్రిమెంట్ని రివైవ్ చేయాలి అంటే మీరు ఆల్రెడీ ఏవైతే ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయో వాటిని తీసేయాలి అని USA. ముందు మీరు మా మీద వేసినటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయండి అని ఇరాన్. ఇలాగా మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఈ కంటెక్స్లో ఇక్కడ ఈ పేరు మనం చాలాసార్లు వినే ఉంటాం, నతాన్స్ అని చెప్పేసి. ఇరాన్లో ఉండే ఒక న్యూక్లియర్ యురేనియం ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్రిచ్ చేయడానికి ఉండే ఫెసిలిటీ. ఇది అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ అన్నమాట. అక్కడ రీసెంట్గానే కొత్త సెంట్రిఫ్యూజెస్ని వీటిని ఫిట్ చేయడము, దాన్ని ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు హ్యాక్ చేశారని చెప్పడము, దాంతోపాటు లాస్ట్ వీక్ మనకి ఇక్కడ ఈ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటిది ఇరాన్ యొక్క ఒక షిప్ని అటాక్ చేసిందని చెప్పడము. ఇదిగో చూడండి, రెడ్ సీ ఉందా, ఈ ప్రాంతంలో రెడ్ సీ ప్రాంతంలో MV సావజ్ అనేటటువంటి ఇరాన్కి సంబంధించిన షిప్ని అటాక్ చేసిందని చెప్పడము. వీటి వల్ల అక్కడ కొంత కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది పెరుగుతూ ఉంది. మరి ఈ కంటెక్స్లో పీస్ ప్రాసెస్ బిల్డ్ చేయడానికి ప్రయత్నించాలి, బ్రేక్ చేయడానికి కాదు. ఆ విధంగా ఉండేలాగా అన్ని దేశాలు కలిసి మెజర్స్ తీసుకోవాలి. ప్రొవోక్ చేయడం ఇదంతా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పీస్ ప్రాసెస్ని ఉన్నదానికంటే ఇంకా వర్సన్ చేసే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా యొక్క EEZ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. దీనికి సంబంధించి లాస్ట్ 2-3 వీడియోస్లోనూ మనం ప్రతిరోజు దీని గురించి చూస్తూ వచ్చాం డీటెయిల్డ్గా. మరి ఇండియా మరియు USA మధ్యలో రీసెంట్గా EEZకి సంబంధించిన ఇష్యూ ఏంటి, నావిగేషనల్ ఫ్రీడమ్ అంటే ఏంటి, ఇవి మనం చదివామండి. ఒక్కసారి అది రివిజన్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి ఎలక్షన్ కమిషనర్
ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి సుశీల్ చంద్ర, సో ఆయన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేశారు అని చెప్తున్నారు. ఇలాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అసలు పాలిటీలోకి వెళ్ళి ఒకసారి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఏ రిమూవల్ ప్రాసెస్ ఏంటి, టెన్యూర్ పదవీ కాలం ఎంత, కండిషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఫంక్షన్స్, ఏ విధులు నిర్వహిస్తారు, ఇవన్నీ మనం చూసుకోవాలి. అంతేనా? ఇప్పుడు అపాయింట్మెంట్ అన్నారు, దేని ప్రకారం? ఆర్టికల్ 324. ఎవరు అపాయింట్ చేయాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయాలి. అలా మనము ఒక ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా సిఏజీ, ఇలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయా, వాటన్నిటినీ ఒక చోట రాసి పెట్టుకోగలగాలి. రైట్? ఆర్టికల్ 324 కింద. సో ఇంకా ఈ కండిషన్స్ అని ఫిల్ చేసుకోండి. మీకు అందరికీ రివిజన్ మెటీరియల్ అవైలబుల్గా ఉందా? ఒకవేళ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతూ రివిజన్కి మెటీరియల్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఒక ఫోల్డర్ ప్లేస్ చేస్తున్నానండి. దాంట్లో ర్యాపిడ్ రివిజన్ మెటీరియల్ అని ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది లాస్ట్ ఇయర్ ప్రిపేర్ చేసింది, కానీ పాలిటీ హిస్టరీ ఇవేం మారవు కదా, సో సేమ్ ఉన్నాయి, కంటెంట్ అంతా కూడా అలాగే ఉంటుంది. అది ఒకసారి చూసుకొని వీలైతే కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి చైనా అనేటటువంటిది $500 మిలియన్ లోన్ని శ్రీలంకకి ఇచ్చింది అని చెప్తున్నారు. ఆల్రెడీ $1 బిలియన్ లోన్ అనేటటువంటి దాన్ని ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేశారు. దాంట్లో $500 మిలియన్ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటున్నారు అంటున్నారు. అసలు ఏంటి, ఏమైంది అసలు వీళ్ళకి, ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది శ్రీలంక అనేటటువంటిది? చూడండి, ఆల్రెడీ $5 బిలియన్ కంటే ఎక్కువ ఇవ్వాలి ఇప్పటికే శ్రీలంక చైనాకి. అలాంటిది మళ్ళీ ఎందుకు మనీ తీసుకోవాల్సి వస్తుంది అంటే, శ్రీలంక యొక్క ఎకానమీ అనేది ఎక్కువగా టూరిజం, ట్రేడ్, వీటి మీద ఆధారపడింది. కానీ ఎప్పుడైతే లాక్డౌన్ అనేది రావడం మొదలుపెట్టిందో లాస్ట్ ఇయర్ కోవిడ్ కారణంగా, ఇంటర్నేషనల్ టూరిజం కానీ ఈవెన్ డొమెస్టిక్ టూరిజం కానీ తగ్గిపోయింది. దాంతో దానికి వచ్చే ఆదాయం విపరీతంగా తగ్గిపోవడము, ఇలాంటి వాటి వల్ల ఇంకేం చేస్తుంది, కరెన్సీ అనేటటువంటిది ఫారిన్ కరెన్సీ ఉండాలి కదా, ఇంపోర్ట్స్ అయితే తగ్గవు, ఎక్స్పోర్ట్స్ లేవు కానీ ఇంపోర్ట్స్ అయితే తగ్గవు. సో ఆ కంటెక్స్లో దానికోసం లోన్స్ మన దగ్గర నుంచి కూడా క్రెడిట్ స్వాప్ ఫెసిలిటీ అంటాం. మనం వాళ్ళకి రూపీస్లో డాలర్స్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు మళ్ళీ మేము ఇంత పీరియడ్లో మీకు మీ దగ్గర నుంచి తీసుకున్నవి తిరిగిస్తాము అని చెప్పడం అన్నమాట. అలాగా క్రెడిట్ స్వాప్ ఫెసిలిటీ అనేటటువంటిది ఆర్బీఐ ద్వారా $400 మిలియన్ తీసుకుంది. ఇలా అప్పులెప్పులు ఎందుకు చేసుకుంటూ వెళ్తుంది అన్నది అయితే ఐడియా ఉందా? వాళ్ళ యొక్క ఎకానమీ ఎఫెక్ట్ అయింది. సరే, మరి చైనాకి ఎందుకు అంత ప్రేమ? చైనా ఎందుకు శ్రీలంకకు అన్ని లోన్స్ ఇస్తుంది? ఇక్కడ మనకు ఒక థియరీ ఉంటుందండి, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీ అని చెప్పేసి. ఇండియా చుట్టూ ఉండేటటువంటి మేజర్ కంట్రీస్ అన్నిట్లోనూ దీని యొక్క డామినెన్స్ పెంచుకుంటూ వెళ్ళడం. బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ కానీ, మయన్మార్లోని క్యాప్కో అని కానీ, అదేవిధంగా మాల్దీవ్స్ మాలే, శ్రీలంకలోని హంబన్తోట, పాకిస్తాన్లోని గ్వదర్, ఇలా వీటన్నిటిలోనూ చైనా ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటూ వెళ్ళడం, ఇండియాని ఎన్సర్కిల్ చేయడం, దాన్ని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ రూట్. ఆ కంటెక్స్లో శ్రీలంక అనేది చాలా చాలా స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్. ఇండియన్ ఓషన్ ప్రాంతంలో కానీ ఇండియాకి కౌంటర్గా ఉండడానికి కానీ, అంటే స్ట్రాటజిక్గా ఆ పర్టికులర్ కంట్రీలో కనుక చైనా యొక్క ఫోర్సెస్ కానీ చైనా అనేటటువంటిది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగలిగితే కొంతవరకు ఇండియా మీద పై చేయి సాధించగలదు కదా. సో అటువంటి కంటెక్స్లో అన్నమాట చైనా అనేది లోన్స్ ఇవ్వడం, ఈ హంబన్తోట పోర్ట్ అనేటటువంటిది బిల్డ్ చేయడము. ఇక్కడ మనం గ్వాదర్ అన్నాము, ఇవన్నీ పోర్ట్స్ అన్నమాట, సీ పోర్ట్స్. సో పోర్ట్స్ బిల్డ్ చేస్తూ ఉంది శ్రీలంకలో కానీ అన్ని దేశాల్లో కూడా. దాంతోపాటు మనీ ఇవ్వడము, దాని ద్వారా స్ట్రాటజిక్ హోల్డ్ని ఆ కంట్రీ మీద తెచ్చుకోవడం. రీసెంట్గా దీనికి ఒక పదం కూడా అంటున్నారు, డెట్ డిప్లొమసీ. అప్పివ్వడము, దాని ద్వారా ఆ కంట్రీతో డిప్లొమాటిక్గా స్ట్రెంగ్తన్ చేసుకోవడం, అలా ప్రయత్నిస్తుంది చైనా. నెక్స్ట్ ఆర్టికల్, రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 5.52% పెరిగింది అని చెప్తున్నారు. ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేటటువంటిది 3.6% తగ్గిపోగా రీటైల్ ఇన్ఫ్లేషన్ 5.2% పెరిగిందని చెప్తున్నారు. ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది
పెరుగుతూ వస్తూ ఉంది. ఒకవైపు డొమెస్టిక్గా ఉన్న ఫ్యాక్టర్స్ వల్ల, ఇంకొక వైపు అంటే ప్రొడక్షన్లోనే తక్కువైపోయింది. ప్రొడక్షన్ అనేటటువంటిది రికవరీ ఉన్నా సరే ప్రొడక్షన్ అనేటటువంటిది తక్కువైంది దానివల్ల. ప్లస్ ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాటిలో కొంత సప్లైలో ఇబ్బందులు రావడము, వీటన్నిటి వల్లను ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వెళ్ళింది. మరి ఐఐపి ఇంపార్టెంట్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. మరి ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది 3.6% తగ్గిందన్నారు. అదేంటో చూద్దాం. గమనించాలండి, ఇందాక మనం చూసినటువంటి ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి సిపిఐ అనే దాన్ని వాడతాం. ఆ సిపిఐని, ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని, ఈ రెండు ఇండిసెస్ని రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ పేరు ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంటాం. ఐఐపి అనేటటువంటిది ఒక ఇండస్ట్రీ ఏ విధంగా గ్రో అవుతుంది ఎకానమీలో అని చెప్పేటటువంటిది. దీని యొక్క బేస్ ఇయర్గా 2011-12 మనం వాడతాము. దీంట్లో బ్రాడ్ సెక్టార్స్గా ఐఐపిని వివిధ సెక్టార్స్గా కేటగరైజ్ చేస్తాము. ఎందుకు మరి ఇలా ఒక ఇండెక్స్ అనేది ఉండాలి అంటే, పాలసీ మేకర్స్ అంటే గవర్నమెంట్ అనేటటువంటిది ఏదన్నా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. ఎలా పర్ఫామ్ చేస్తుంది, దాంట్లో ఏ సెక్టార్ ఎలా ఉంది, ఇవి తెలిస్తేనైనా ప్రాపర్గా మెజర్ తీసుకోగలిగేది. అందుకోసం ఇది ఇంపార్టెంట్. మరి ఈ ఐఐపి కింద ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఉంది, దాన్నే కోర్ సెక్టార్స్ అంటాం. ఈ కోర్ సెక్టార్స్ అనేటటువంటివి 8 ఇంపార్టెంట్ సెక్టార్స్: ఎలక్ట్రిసిటీ, స్టీల్, రిఫైనరీ ప్రోడక్ట్స్, క్రూడ్ ఆయిల్, కోల్, సిమెంట్, న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్స్. ఇలాగా అవి సుమారుగా 40.7%, 40.3-7% వెయిటేజ్ని ఐఐపిలో కలిగి ఉన్నాయి. సో ఐఐపి అనేటటువంటిది ఏమో మైనస్ జోన్లోకి, సిపిఐ ఏమో పెరుగుతూ వెళ్తూ ఉండడం. అంటే ఒకవైపు ప్రొడక్షన్ పెరగట్లేదు, ఇంకొక వైపు ఇన్ఫ్లేషన్ ధరలో పెరుగుదల ఎక్కువగా ఉంది. అవి రెండూ కూడా ఎకానమీని ఇంపాక్ట్ చేస్తాయా? స్పెసిఫిక్గా అటు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని, ఇటు కామన్ మ్యాన్ యొక్క పర్చేసింగ్ కెపాసిటీని ఎఫెక్ట్ చేస్తాయా అండి? ఎస్, చేస్తాయి. అందువల్ల వీటిని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్స్, ఆర్బీఐ ఇవన్నీ మెజర్స్ తీసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. రీసెంట్గా సముద్రం మధ్యలో ఈ విధంగా ఒక బోట్ అనేటటువంటిది ఓవర్టర్న్ ఇలా తిరగబడిపోయింది. దాంట్లో 3 ఫిషర్మెన్ చనిపోయారు అని చెప్తున్నారు. 9 మెంబర్స్ మిస్సింగ్ అని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ మనం దీన్ని ఎందుకు చదువుకుంటున్నాం? ఈ బోట్ అనేటటువంటిది ఒక కంటైనర్ వెజల్ని గుద్దుకుంది, దాంతో ఇది తిరగబడింది అనమాట. అక్కడ యాక్సిడెంట్ జరిగింది అన్నారు. మరి వీళ్ళని రెస్క్యూ చేసే పనిలో ఇండియన్ కోస్ట్ గార్డ్, అటు ఇండియన్ కోస్ట్ గార్డ్, అటు ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గాలింపు చర్యలు, రెస్క్యూ ఆపరేషన్స్ని జరుపుతూ ఉన్నాయన్నమాట. సరే, ఈ కంటెక్స్లో ఇది కర్ణాటక, మ్యాంగ్లూర్ ఈ ప్రాంతం దగ్గర జరిగింది. మరి ఇక్కడ మనం దేని గురించి చదువుకోవాలి ఇప్పుడు? ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే ఏంటి, దాని యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి ఇంపార్టెంట్. మరి ఇండియన్ నేవీ వచ్చిందా లేదా ఇండియన్ కోస్ట్ గార్డ్ వచ్చిందా? చూడండి, ఇలా యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి ఈ మెజర్స్ తీసుకోవడానికి ఎవరు వచ్చారు? ఇండియన్ కోస్ట్ గార్డ్. ఎందుకు ఇండియన్ నేవీ రాలేదు? చూద్దామా? గమనించాలి, ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్నది స్పెసిఫిక్గా ఇండియన్ నేవీ మీద కొన్ని ప్రెషర్స్ని తగ్గించి ఓన్లీ హై సీస్, మ్యారీటైమ్ సెక్యూరిటీ మీద కంప్లీట్ ఫోకస్ నేవీ చేయడం కోసం ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనే దాన్ని 1978లో తీసుకొచ్చారు. మరి దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి? ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేటటువంటిది సేఫ్టీ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ సముద్రంలో అది చూసుకుంటుంది. ఏదైనా మిస్సింగ్ కేసెస్ కానీ, యాక్సిడెంట్స్ కానీ వాటిలో ఇది రెస్పాండ్ అవుతుంది. ఫిషర్మెన్కి సంబంధించిన ప్రొటెక్షన్ అనేటటువంటిది కల్పిస్తుంది. ఎస్పెషల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇదిగో ఈ ఫిషింగ్ గేర్కి సంబంధించి కానీ ఇలా మ్యారీటైమ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో అవేర్నెస్ కల్పించడానికి వీటిని ట్రై చేస్తుంది. ఒకవేళ ఫిషర్మెన్ ఎవరైనా చిక్కుకుపోయారు సముద్ర మధ్యలో అంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి కానీ, మెరైన్ పొల్యూషన్ని తగ్గించడానికి కానీ, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ లేదా ఆఫ్ షోర్ టెర్మినల్స్ కోస్టల్ ప్రాంతంలో ఉండేటటువంటి వాటిని ప్రొటెక్ట్ చేయడంలో కానీ, మెరైన్ ఎన్విరాన్మెంట్ని ప్రిజర్వ్ చేయడంలో కానీ, కస్టమ్స్ అథారిటీస్ వీళ్ళకి సముద్ర మార్గం గుండా స్మగ్లింగ్ కానీ ఏదన్నా జరుగుతుంటే కస్టమ్స్ వాళ్ళతో కోఆపరేట్ చేసుకోవడం కానీ, ఇంటర్నేషనల్గా మ్యారీటైమ్ చట్టాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ,
సైంటిఫిక్ డేటా వీటిని కలెక్ట్ చేయడం. ఇలాంటి అన్ని ఆబ్జెక్టివ్స్తో ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది పనిచేస్తుంది. ఇంపార్టెంట్ అండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ అది చేసే దాని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నది ఒక ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ క్వశ్చన్గా అవ్వచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ జాగ్రఫీకి సంబంధించి మాన్సూన్ మరియు మాన్సూన్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి ఇక్కడ ఏమంటున్నారు, మాన్సూన్ అనేది నార్మల్గానే ఋతుపవనాలు అంటాం. సో ఈ ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు అని 2 రకాలు. మాన్సూన్ అనేది 2 రకాలు అన్నమాట. మనకి జూన్ ఆ టైంలో స్టార్ట్ అయ్యేది సౌత్ వెస్ట్ మాన్సూన్, అంటే నైరుతి ఋతుపవనాలు అంటాం. ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి టైమ్లీగా వస్తాయి. మరి హెల్దీ అండ్ నార్మల్ మాన్సూన్ ఉండొచ్చు అంటున్నారు. మనం ఎప్పుడూ కూడా ఈ మాన్సూన్, దాని నుంచి వచ్చే వర్షపాతం, దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి LPA లాంగ్ పీరియడ్ యావరేజ్ అనే దాన్ని వాడతాం. ఈ లాంగ్ పీరియడ్ యావరేజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇయర్ ఎలా ఉండొచ్చు. ఇదిగో గత 30 సంవత్సరాలుగా యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత ఉంది, మరి ఈ సంవత్సరం ఎంత ఉండొచ్చు, ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకుంటుంది. మామూలుగా అయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉండేటటువంటి IMD, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, ఇది మనకి అఫీషియల్గా చెప్తుంది మాన్సూన్ ఫోర్కాస్ట్ వాటికి సంబంధించి. మరి స్కైమెట్ అనేటటువంటి ప్రైవేట్ వెదర్ ఫోర్కాస్టింగ్ కంపెనీ దీనికంటే ముందుగానే మనకి మాన్సూన్ నార్మల్గా ఉండొచ్చు, హెల్దీ అండ్ నార్మల్ మాన్సూన్ ఉండొచ్చు. ఎందుకంటే 2 రకాల రీజన్స్ చెప్పింది. ఒకటి, ఇయర్ ఎల్నినో అనే ఇంపాక్ట్ లేదు, ఆర్ ఎల్నినో ఇంపాక్ట్ అనేది చాలా నెగ్లిజిబుల్గా ఉంది. రెండోది, ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ ఫేజ్ ఉంటుంది. సో మనకి మంచి వర్షాలే కురుస్తాయి అని చెప్తున్నారు. సో ఈ 2 ఫినామినా ఏంటి, ఎల్నినో అంటే ఏంటి, ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే చూడండి. ఇండియన్ ఓషన్ డైపోల్లో పాజిటివ్ ఫేజ్, నెగిటివ్ ఫేజ్ అని ఉంటుంది. ఇండియన్ ఓషన్లో ఇటు సైడ్ అంటే వెస్ట్రన్ సైడ్ ఎక్కువ వార్మ్ టెంపరేచర్స్ ఉంటే, ఈస్టర్న్ సైడ్ తక్కువ ఉంటాయి. ఇక్కడ లో ప్రెషర్ జోన్ ఇక్కడ ఉంటే మనకి ఎక్కడైతే వార్మ్ టెంపరేచర్స్ ఉంటాయో అక్కడైనా వాటర్ వేపర్ కండెన్స్ అయ్యి వర్షాలు కురుస్తాయి. సో మనకి దాన్ని పాజిటివ్ ఫేజ్ అని పిలుస్తాము. వెస్ట్రన్ సైడ్ ఎక్కువ వర్షాలు భరిస్తే పాజిటివ్ ఫేజ్ అని, అదే ఇక్కడ ఉండాల్సిన దానికంటే కూలర్గా ఉండడం, ఇక్కడ ఉండాల్సిన దానికంటే వార్మ్గా ఉంటే మనం దాన్ని నెగిటివ్ ఫేజ్ అంటాము. న్యూట్రల్ ఫేజ్ కూడా ఉంటుంది, నార్మల్ టెంపరేచర్స్ రెండిట్లోనూ మెయింటైన్ అవ్వడం. సో అది వేరు. నెగిటివ్ ఫేజ్, పాజిటివ్ ఫేజ్. ఇప్పుడు మనకి ఇండియాకి పాజిటివ్ ఫేజ్ ఉన్నప్పుడు ఇక్కడ వర్షాలు పడతాయి కాబట్టి ఇది మనకు మంచిదే. మనకి నెగిటివ్ ఫేజ్లో మనకి వర్షాలు పడవు, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో పడతాయి. సో ఇది మనకు అంత మంచిది కాదు. సో ఈ ఇయర్ 2021లో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ ఫేజ్ ఉంటుంది. సో అందువల్ల మంచి వర్షాలే కురుస్తాయి మాన్సూన్ సీజన్లో. అది 1వ పాయింట్. 2వ పాయింట్ వచ్చేటప్పటికి ఎల్నినో అనే ఫినామినా. నార్మల్ ఇయర్లో అయితే ఇది మన సౌత్ అమెరికానా, ఇది సౌత్ అమెరికా, ఇది పసిఫిక్ ఓషన్. మరి సౌత్ అమెరికాకి వెస్ట్ సైడ్గా ఇలా పెరూవియన్ కరెంట్ అంటారు. పెరు అనే కోల్డ్ కరెంట్ అనేది నార్మల్గా పాస్ అవుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు అప్పుడు ఏమవుతుంది, వార్మ్ కరెంట్స్, ఇక్కడ హై ప్రెషర్ ఏర్పడుతుంది. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్స్ మూవ్ అవ్వడం వల్ల వార్మ్ వాటర్ అంతా ఇటుగా వెళ్తుంది ఆస్ట్రేలియాకి ఇటు సైడ్. అదే కొన్నిసార్లు 3-4 ఇయర్స్కి ఒకసారి అబ్నార్మల్గా, ఎందుకో మనకి ఎగ్జాక్ట్గా తెలియకుండానే, సో ఇక్కడ వార్మ్ వాటర్ అనేటటువంటిది ఎక్కువ అక్యుములేట్ అవుతుంది. ఎందుకు, పెరూవియన్ కోల్డ్ కరెంట్ యొక్క స్ట్రెంగ్త్ తక్కువగా ఉండడం వల్ల. దానివల్ల మనకి వర్షపాతం అనేది ఇక్కడ కురవదు, ఇక్కడ వర్షపాతం కురుస్తుంది. అలాంటి ఇంపాక్ట్, దానివల్ల ఇంపాక్ట్ ఇండియా మీద, వివిధ దేశాల మీద ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫినామినానే ఎల్నినో అని పిలుస్తాము. ఎల్నినో, లానినా అంటే నార్మల్ సిచ్యువేషన్, ఎల్నినా అంటే మనకి అది అబ్నార్మల్గా టెంపరేచర్స్ అనేవి పెరూవియన్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ పెరూవియన్ కరెంట్ దగ్గర పెరగడం వల్ల వచ్చే ఇంపాక్ట్నే ఎల్నినో ఇంపాక్ట్ అని పిలుస్తాము. ఆ సంవత్సరం మన మీద ఉండే ఇంపాక్ట్స్ అవన్నీ చూడడం, దాన్ని బట్టి మాన్సూన్ మంచిగా వస్తుందా లేదా మాన్సూన్ మంచిగా రాదా, ఏ విధమైన ఇంపాక్ట్ ఉండొచ్చు, ఇవి ముందుగా మనం ఫోర్కాస్ట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. దాన్ని బట్టి ఎల్నినో ఇయర్ కాదు, నార్మల్ ఇయరే. సో నార్మల్ ఇయర్ ఇండియన్ ఓషన్ డైపోల్లో పాజిటివ్ ఫేజ్ కాబట్టి మనకు మంచి వర్షాలే కురుస్తాయి, మాన్సూన్ అనేది పాజిటివ్గా ఉంటుంది అని ఆ కంపెనీ చెప్పడం జరిగింది.
నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించి విమెన్ మరియు విమెన్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి మనకి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టము ఎంటీపీ అంటాం. ఈ ఎంటీపీ అనేటటువంటి 1971 ఎంటీపీ 1971 అనేటటువంటిది ఉంది. దానికి అమెండ్మెంట్గా రీసెంట్గా కొన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చారు. దాన్నే ఎంటీపీ అమెండ్మెంట్ 2021 అంటాం. మరి దీని ప్రకారం మనం కొన్ని మెజర్స్ని తీసుకున్న మార్పులు అయితే చేశాం. ఏది ఇంతకుముందు ఓన్లీ 20 వీక్స్ వరకు మాత్రమే అబార్షన్, లీగల్ అబార్షన్ అవలో ఉండేది. ఇప్పుడు దాన్ని 20 నుంచి 24 వీక్స్కి చేయడము, ఇలా కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చాం. కానీ ఇప్పటికీ కూడా అబార్షన్ అనేటటువంటిది విమెన్ యొక్క రైట్గా ఆర్ విమెన్ తన డెసిషన్గా పరిగణించట్లేదు. గవర్నమెంట్ చెప్పాలి. ఇక్కడ మనకి మెడికల్ బోర్డ్ అనేటటువంటిది ఉంటుంది. ఈ స్టేట్ మెడికల్ బోర్డ్స్ అనేవి డెసిషన్ తీసుకోవాలి, ఈ అబార్షన్ కేసుని అలో చేయాలా వద్దా అని చెప్పేసి. సో అలాంటప్పుడు విమెన్కి తన యొక్క లైఫ్ చాయిసెస్, తన యొక్క బాడీ, తనకు సంబంధించిన చాయిస్ తనకి ఇవ్వనట్లే కదా. ఈ విధంగా దాంట్లో ఉన్నటువంటి అంటే కొన్ని ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, బట్ ఇంకా దీన్ని బెటర్గా చేసుండొచ్చు చట్టాన్ని. సో సెంటర్ ఆఫ్ ఇప్పుడు ఎందుకు అన్నీ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి ఈ విషయంలో? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి, దానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటున్నామా? అలాగ మనం మన బాడీకి సంబంధించిన బాడీలీ చాయిసెస్ మీద గవర్నమెంట్ కంట్రోల్ ఎందుకు ఉండాలి? ఈ మెడికల్ బోర్డ్ అని అప్రూవల్ ఇస్తేనే ఎందుకు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి? సో ఇలాంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ని అడ్రస్ చేయలేదు. ప్లస్ 20 వీక్స్ 24 వీక్స్ ఏదైనా ఎక్సెప్షనల్ కండిషన్స్లో అన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో కూడా అబార్షన్స్ చేయడానికి టెక్నాలజీ అవైలబుల్గా ఉంది. సో దాన్ని గుర్తించలేదు. ఇలాగా చిన్న చిన్న చేంజెస్ చేసుకొచ్చాము, కానీ ఓవరాల్ ఫండమెంటల్గా మైండ్ సెట్ అయితే మారలేదు కదా. విమెన్ సో ప్రెగ్నెన్సీ అనేది కంట్రోల్ చేయాలి, ఆ మైండ్ సెట్ అనేటటువంటిది మారలేదు అన్నది ఇక్కడ చెప్తున్న విషయం అండి. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఈ మధ్య గమనించారా, లాస్ట్ 1 వీక్గా నెట్ జీరో అనే టాపిక్ మీద చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మనం 3-4 సార్లు దీని గురించే డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి మీరు కనుక రివిజన్ చేసుకోగలిగితే చూడండి. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటి? ఓవరాల్ మనం చేసే ఎమిషన్స్ అనేటటువంటివి అబ్జార్ప్షన్ కెపాసిటీకి ఈక్వల్గా ఉండడం. ఓవరాల్ ఎమిషన్స్, అబ్జార్ప్షన్ ఇవి ఈక్వల్గా ఉంటే దాన్ని నెట్ జీరో అంటాం. మరి యుఎస్ఏ అనేటటువంటిది, వివిధ దేశాలు అనేవి మేము నెట్ జీరోకి వెళ్తాము అంటున్నారు. ఇండియాని కూడా మీరు కూడా ఈ ప్లెడ్జ్ తీసుకోండి అన్నారు. ఆ కంటెక్స్లో 3 పాయింట్స్ని గమనించాలి అంటున్నారు. అవేమేంటి? ఈక్విటీ, ఇప్పుడు మాకు డెవలప్ అవ్వడానికి ఆపర్చునిటీ మాకు ఉండాలి, సో ఈక్విటీ ఉండాలి. రెండోది డిఫరెన్షియేషన్, మీరు కాంట్రిబ్యూట్ చేశారు, సో మీరు ముందు చేయాలి, మేం కాదు, సో డిఫరెన్షియేషన్. మూడోది జస్టిస్, క్లైమేట్ జస్టిస్, హిస్టారికల్ ఎమిషన్స్ చేసిన వాళ్ళు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వాళ్ళు మిగిలిన దేశాల యొక్క ప్రాబ్లమ్స్కి కూడా వాళ్ళే కారణం, గ్లోబల్ వార్మింగ్ వీటికి, సో వాటికి కంపెన్సేట్ చేయాలి. ఇండియా యొక్క స్టాండ్ ఈ విధంగా ఉండాలి. ఆల్రెడీ మనకి దీన్ని సిబిడిఆర్ అంటామండి, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అన్న ప్రిన్సిపల్స్లో క్యోటో ప్రోటోకాల్ దగ్గర నుంచి మనం దీన్ని ఫాలో అవుతూనే ఉన్నాం. ప్యారిస్ అగ్రిమెంట్లోనే యూనివర్సల్గా అందరూ గోల్స్ పాటించాలి ఇలాగ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు నెట్ జీరో టార్గెట్ని అందరినీ తీసుకోండి అంటే ముందంతా మీరు ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ఇప్పుడు వచ్చేసి అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే ఎలాగా? సో ఇండియా యొక్క రోల్ ఒక కండక్టర్గా ఉండాలి, అంతేగాని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మనం తీసుకోవాలి. ఖచ్చితంగా జీరో ఎమిషన్స్ అనేవి తగ్గిస్తూ రావాలి, మనకి మంచిది, అందరికీ మంచిది. కానీ మన ఉన్న పాపులేషన్కి మన దగ్గర నుంచి వెలువడుతున్న ఎమిషన్స్కి కంపారిటివ్గా మనం బెటర్ పొజిషన్లోనే ఉన్నాం. ప్రోగ్రెసివ్గా ఉండాలి అంబిషన్ అన్నది. ఈ 3 గోల్స్ని దృష్టిలో పెట్టుకొని ఈక్విటీ, డిఫరెన్షియేషన్, జస్టిస్ ఈ 3టిని దృష్టిలో పెట్టుకోవాలి. నెట్ జీరో ఎమిషన్స్ ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి బిమ్స్టెక్ అనే ఆర్గనైజేషన్కి సంబంధించి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ కోఆపరేషన్, టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంట.
సో బిమ్స్టెక్ అనేటటువంటిది తనను తాను రీఇన్వెంట్ చేసుకోవాలి అంటున్నారు. మనకి సార్క్ అనే దేశాలు, వీటికి ఆల్టర్నేటివ్గా బిమ్స్టెక్ అనే కూటమిని మనం చూస్తున్నాం. అసలు ఈ బిమ్స్టెక్ అంటే ఏంటో, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో, దాంట్లో ప్రస్తుతానికి మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో ఇవి ఒకసారి చూసేద్దామా? సార్క్ వర్సెస్ బిమ్స్టెక్ అంటే ఏంటి, బిమ్స్టెక్కి సంబంధించిన విషయాలు చూసేద్దాం. సరే, ఫస్ట్ ఇక్కడ చూడండి. సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటున్నాం. బిమ్స్టెక్ అనేది 1997లో ఫామ్ అయింది. సార్క్ అనేటటువంటిది 1985లో ఫామ్ అయింది. సార్క్ అనేది ఓల్డెస్ట్ గ్రూపింగే, కానీ దీంట్లో మెంబర్ కంట్రీస్ ఎవరున్నారు చూడండి. మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ మరియు ఇండియా ఇవి ఉన్నాయి. మరి పాకిస్తాన్, ఇండియా రెండు ఉన్నాయి. సో ఆ కంటెక్స్లో మన రెండు దేశాల మధ్య బైలేటరల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ గ్రూపింగ్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. మరి బిమ్స్టెక్ అంటేను, బిమ్స్టెక్ అనే దాంట్లో పాకిస్తాన్ లేదు. దాంట్లో ఎవరెవరు ఉన్నారో చూడండి. ఇండియా ఉంది, శ్రీలంక ఉంది, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్ ఇవి ఉన్నటువంటివి. మరి బిమ్స్టెక్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? దానికి రెగ్యులర్గా ఒక మీటింగ్ అనేటటువంటిది లేకపోవడము. మయన్మార్ చూడండి, మయన్మార్లో ఎంతో వైలెన్స్ జరుగుతుంది. అయినా సరే మనం ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నామా? ఏమీ చేయలేకపోతున్నాం. ప్లస్ ఈ కంట్రీస్ అన్నిట్లోనూ స్లోగా చైనా యొక్క ప్రాబల్యం పెరుగుతూ రావడము, ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ బిమ్స్టెక్ అనే కంట్రీస్కి, ఈ బిమ్స్టెక్ అనే గ్రూపింగ్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకని? ఇది సౌత్ ఏషియాని సౌత్ ఈస్ట్ ఏషియాతో కనెక్ట్ చేస్తుంది. అంతేనా? ఇదంతా సౌత్ ఈస్ట్ ఏషియానేనా? సో సౌత్ మరియు సౌత్ ఈస్ట్ ఏషియాకి కనెక్ట్గా ఈ బిమ్స్టెక్ అనేటటువంటిది వ్యవహరిస్తుంది. కాబట్టి ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ ఏవైతే ఇప్పుడు మనం అనుకున్నామో వాటిని సాల్వ్ చేయగలగాలి. చేసుకుంటూ వెళ్తే కనుక బిమ్స్టెక్ అనేది బెటర్ ఆర్గనైజేషన్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి. S-400 అనేటటువంటి మిజైల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయగలిగే డిఫెన్స్ సిస్టమ్ని మనం రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేసుకుంటున్నాం. దానికి సంబంధించి ఇయర్ ఎండింగ్కి వాళ్ళు మనకు అవి డెలివర్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే ఆ కంటెక్స్లో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి? కాట్సా అని అంటాము. అమెరికా అనేటటువంటిది ట్రంప్ ఉన్నటువంటి టైంలో కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అన్నారు. అంటే ఎవరైనా అమెరికా యొక్క అడ్వర్సరీస్తో ట్రేడ్ కానీ ఏదైనా చేస్తే వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ వర్తిస్తాయన్నారు. మరి ఈ కాట్సా చట్టంలో రష్యాని చేర్చడం జరిగింది. మరి ఇప్పుడు ఇండియా మరియు రష్యా మధ్య కోఆపరేషన్ అనేటటువంటిది S-400 ఉందా లేదా? ఉంది. అంటే వాటిని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటే మన మీద శాంక్షన్స్ వేస్తుందా USA అనేది? వేస్తాము అని చెప్పింది ఆ చట్టం కింద. కానీ దాని యొక్క కన్సర్న్స్ ఏమీ లేవు. ముందు మాకు మా నేషనల్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి చైనాతో ఏదైతే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి LAC కాన్ఫ్లిక్ట్ కానీ ఇది వచ్చిందండి. కానీ మనము అన్నీ రెడీగా ఉండాలా లేదా ఒకవేళ వార్ వచ్చినా సరే? అందువల్ల సర్వీలియన్స్, ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారని తెలుసుకోగలిగేటటువంటి ఎక్విప్మెంట్ అనమాట అది. సో S-400 అనే సిస్టమ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఒక ట్రక్ అటాచ్డ్గా దీంట్లోనే న్యూ వెపన్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే ఇది గుర్తిస్తుందో ఈ దూరం నుంచి ఇది వస్తుంది అని ఇలాగా, సో దీని నుంచి ఇలా మిజైల్ అనేది లాంచ్ చేస్తుంది అనమాట. సో ట్రయంఫ్ డీల్ అని కూడా పిలుస్తారు, S-400 డీల్ అని కూడా పిలుస్తామన్నమాట. రష్యా దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. మేబీ మనకి ఇయర్ ఎండింగ్ కల్లా మనం అనుకున్నటువంటి ఈ S-400 సిస్టమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీ మరియు సోషల్ జస్టిస్ గవర్నాన్స్, ఆ కంటెక్స్లో చదువుకుంటాం. ఇక్కడ ఏమన్నారో చూడండి. మనకి లాస్ట్ ఇయర్ వాట్సాప్ అనేటటువంటిది ప్రైవసీ రూల్స్ని అప్డేట్ చేసింది కదా, గుర్తుందా? సో ప్రైవసీ రూల్స్ని అప్డేట్ చేసినప్పుడు క్రిటిసిజం వచ్చింది. ఏమని? ఇప్పుడు ఫేస్బుక్ అనే కంపెనీ కిందకి వాట్సాప్ వస్తుంది. వాట్సాప్ అనేది డేటా మొత్తాన్ని తీసుకుంటుంది ఇప్పుడు. సో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫేస్బుక్ అనే దాని దగ్గరే డేటా ఉంది. ఆ రెండూ కలిసి డామినెంట్ పొజిషన్ని కలిగి ఉన్నట్టేనా? అటు ఫేస్బుక్ యూజర్స్ కానీ ఇటు వాట్సాప్ యూజర్స్ కానీ చూస్తే ఓవరాల్ మనం జనరేట్ చేస్తున్న డేటా కానీ మనం ఫాలో అవుతున్నటువంటి మెథడ్స్ కానీ
డామినెన్స్ అంటాము. సో అవి ఎక్కువ డామినెంట్గా ఉండేలాగా చేయగలవా ఆ పర్టికులర్ ఆ ఫీల్డ్లో? అందుకని చెప్పేసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రోబ్, ఈ ప్రైవసీ రూల్స్ ఏవైతే వాట్సాప్ తెచ్చిందో దానికి సంబంధించి ఒక కమిటీ లాంటిది వేసి చూడండి అని చెప్పారంట. సో ఆ కంటెక్స్లో ఇప్పుడు ఇక్కడ చూడండి, సిసిఐ అంటే ఏంటి? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. మనకి కాంపిటీషన్ చట్టం అనేది ఉంది. ఈ కాంపిటీషన్ చట్టం కింద దీన్ని తీసుకొని వచ్చారు. రెండోది వాట్సాప్ ప్రైవసీ గైడ్లైన్స్. ప్రైవసీ గైడ్లైన్స్ అనేటటువంటివి ఎందుకు ఇంత కాంట్రవర్సీ అయినాయి? ప్రైవసీ ఇంపార్టెంటే, అలాగని నేషనల్ సెక్యూరిటీ ఇంపార్టెంటే, సెక్యూరిటీ అనేది ఇంపార్టెంటే. సో ఆ కంటెక్స్లో వాట్సాప్ ప్రైవసీ అనేది ఇప్పుడు ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్గా మారడం జరిగింది. అయితే సిసిఐ అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయింది? వాట్సాప్ ఏమంటుందంటే ఇప్పుడు ఆ వాట్సాప్ ప్రైవసీ నార్మ్స్ అనేవి ఎంతవరకు వ్యాలిడ్ అని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. హైకోర్టు అనేది ఆల్రెడీ కేసును వాదిస్తూ ఉంది. అటువంటి టైంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి నేను దీనికి సంబంధించి ప్రోబ్ జరిపేందుకు ఒక కమిటీని వేస్తాను అని చెప్పి ఆ కమిటీని వేయడము, దాని ద్వారా వివిధ రకాలైనటువంటి ఇవన్నీ చేయడము ఎంతవరకు కరెక్టు? ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉంది కదా అన్నారు. అయితే ఇక్కడ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అసలు ఈ ప్రైవసీ గైడ్లైన్స్కి ఏమన్నా సంబంధం ఉందా? ఎందుకు అది ఇన్వాల్వ్ అయింది? ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటే ఇక్కడ ఒక పదం అండి, డామినెంట్ పొజిషన్ అంటారు. సో వాళ్ళకు ఉండేటటువంటి డామినెంట్ పొజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని వ్యర్థం చేయడము, లేదా దాన్ని వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసం వాడుకోవడం అన్నమాట. సో అబ్యూజ్ అంటారు. సో నెగిటివ్గా యూజ్ చేయడం. సో అబ్యూజ్ ఆఫ్ డామినెంట్ పొజిషన్ అనేటటువంటిది దాన్ని మేము ప్రోబ్ చేస్తున్నాం. మీ వాట్సాప్ ప్రైవసీ గైడ్లైన్స్ కాదు, మీ వాట్సాప్ ప్రైవసీ గైడ్లైన్స్ మరియు ఫేస్బుక్ యొక్క గైడ్లైన్స్, వీటి ద్వారా మీరు మార్కెట్ని డామినేట్ చేస్తారు. సో అందుకని మేము ప్రోబ్ చేస్తున్నామని సిసిఐ అంటుంది. వాట్సాప్ ఏమో ఆల్రెడీ సుప్రీంకోర్టులోనూ ఢిల్లీ హైకోర్టులోనూ కేసు పెండింగ్లో ఉంటే మళ్ళీ మీరెందుకు రావడం మధ్యలో? అది కానివ్వండి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి రైనోస్. ఈ రైనోస్ అనేటటువంటి వాటిని రెండింటిని రీలొకేట్ చేశారు. ఐఆర్వి అంటున్నారు, ఇండియన్ రైనో విజన్ అనేటటువంటిది. అది కంప్లీట్ అయిపోయింది. 2020కే దాని టైం కంప్లీట్ అవ్వాల్సింది. రీసెంట్ మార్చ్కి ఆ ఇండియన్ రైనో విజన్ అనేది కంప్లీట్ అయింది. దాని ప్రకారం ఏంటి? ఖడ్గమృగాలు అంటాం. ఈ రైనోస్ అనేటటువంటివి ప్రస్తుతానికి మనకి 4 మేజర్ నేషనల్ పార్క్స్లోనే ఉన్నాయి. కాజీరంగా నేషనల్ పార్క్, ఒరాంగ్ నేషనల్ పార్క్, పబిత్రా నేషనల్ పార్క్. సో ఇలాగ మనకి కొన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి. వాటిలోనే ఎక్కువ ఇవి సిచ్యువేట్ అయి ఉంటాయి. సో అవి కాకుండా మిగిలిన చోట్లకి కూడా ఈ 1 హార్న్ రైనోస్ని వీటిని పంపించడం అన్నది, ఆ రైనోస్ని పంపించడం అన్నది ఒక ఇంపార్టెంట్ గోల్గా పెట్టుకున్నారు ఈ ఇండియన్ రైనో విజన్ కింద. అది జరగలేదు. కానీ ఓవరాల్గా 3000 వరకు రైనోస్ యొక్క నంబర్ అనేది పెరగడానికి ఈ ప్రాజెక్ట్ కూడా ఒక ఇంపార్టెంట్ కారణం అని మనం చెప్పచ్చు అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్, యుఎస్ఏ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ట్రూప్స్ని మేము వెనక్కి తీసుకోబోతున్నాము అని చెప్తున్నారు. సో అక్కడ ఏంటి, మనకు 2001లో వచ్చింది యుఎస్ఏ అనేది ఆఫ్ఘనిస్తాన్ మీద వార్లో. అప్పటి నుంచి అక్కడే ఉంది. 2004 నుంచి అక్కడ వాళ్ళకి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఇవంతా వచ్చినా సరే పీస్ కండిషన్స్ సరిగా లేకపోవడంతో అక్కడే ఉంటున్నారనమాట. మరి అటువంటి కంటెక్స్లో ఇప్పుడు వెనక్కి తీసేసుకుంటామని ఎందుకంటున్నారు? ఇన్ని సంవత్సరాలు అవుతుంటే 20 years నుంచి అక్కడ ఒక స్టెబిలిటీ లేదు. సో మేము వెళ్ళిపోవాలి, మాకు అనవసరంగా ఇది ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది, ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందని యుఎస్ఏ భావిస్తుంది. కాబట్టి సందులో విత్డ్రా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఏమని? నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు బిహేవ్ చేయొద్దు. తాలిబన్స్ అనేవాళ్ళు మేము మా ఫోర్సెస్ని వెనక్కి తీసుకునేటప్పుడు ఇలాగా మీరు కనుక చేశారంటే దాని యొక్క పనిష్మెంట్ కానీ దాని యొక్క ఇంపాక్ట్ కానీ నెగిటివ్గా ఉంటుంది. అది ఇక్కడ చెప్పబడినటువంటి విషయం అన్నమాట. రైట్. నెక్స్ట్ ఆర్టికల్, సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కింద వస్తుంది. ఇక్కడ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేటటువంటిది ఇదిగో వైల్డ్ యానిమల్స్ ఏవైతే వాటిని సేల్ చేస్తున్నారో మార్కెట్లో వాటిని హాల్ట్ చేయండి అని అడగడం జరిగింది.
70% మనకు వచ్చే ఎమర్జింగ్ వైరల్ డిసీజెస్ అన్నీ కూడా ఈ వైల్డ్ లైఫ్ నుంచి మనకు వస్తున్నాయి. సో ఆ వైల్డ్ లైఫ్ యొక్క సేల్ అనేది లైవ్గా వాటిని అమ్మడం అనేది తగ్గించేసేయండి. ఇన్ఫెక్షువస్ డిసీజెస్ అన్నీ దానివల్లే వస్తున్నాయి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక పదం చదువుకోవాలి. దాని పేరే జూనోటిక్ డిసీజెస్ అంటాము. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తించే డిసీజెస్ని జూనోటిక్ డిసీజెస్ అంటాము. మన కరోనా వైరస్ కూడా గబ్బిలాలు వీటి నుంచే హ్యూమన్స్లోకి వచ్చింది అన్నది మనం అనుకుంటున్నటువంటిది అనమాట. సో అందువల్లే WHO అనేది వెట్ మార్కెట్స్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి లైవ్ యానిమల్స్ని అమ్మేటటువంటి మార్కెట్స్. సో వాటిని అర్జీ చేయడం జరిగింది. మీరు ఇదిగోండి కొన్ని రోజుల వరకు ఈ సేల్ ఆఫ్ మ్యామల్స్ని ఆపేసేయండి, అది కూడా అన్హైజెనిక్గా అన్ప్రొటెక్టెడ్గా ఉంటే ఖచ్చితంగా దాన్ని ఆపేలాగా చూసుకోండి అన్నట్టుగా WHO చెప్పడం జరిగింది. జూనోటిక్ డిసీజెస్ అంటే ఏంటి? జంతువుల నుంచి మనుషులకి స్ప్రెడ్ అయ్యేటటువంటి దాన్ని జూనోటిక్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి అన్నమాట. మనకి సూయజ్ కెనాల్ ఎక్కడుంది? ఈజిప్ట్, అవునా? ఈ సూయజ్ కెనాల్ యొక్క ఉదంతం ఏం జరిగిందని మనం చదువుకున్నాం. ఇవాళ మనము కెనాల్స్, ఇంపార్టెంట్ కెనాల్స్, లేక్స్, వీటికి సంబంధించినటువంటి సపరేట్ వీడియో ఒకటి చేసాం ప్రిలిమ్స్ స్పెసిఫిక్గా. సూయజ్ కెనాల్, పనామా కెనాల్, అలా ఇంపార్టెంట్ కెనాల్స్ని, వాటర్ స్ట్రేట్స్ అంటే జలసందులు, వాటికి అన్నిటికీ సంబంధించి వీడియో చేసాం. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈజిప్ట్ అన్నటువంటిది $900 మిలియన్ కంపెన్సేషన్గా చెల్లించండి మాకు అన్నట్టుగా అడుగుతుందన్నమాట. లేదంటే మేము ఆ షిప్ని సీజ్ చేసుకుంటాము, మీరు మాకు చెల్లిస్తారా లేదా అని అడుగుతుంది. ఎందుకనండి? ఎందుకు చెల్లించాలది? ఆ షిప్ వల్ల బ్లాక్ అయిన దానివల్ల మాకు ఇంత నష్టం వచ్చింది. సో అందువల్ల సూయజ్ కెనాల్ అథారిటీ అనేది మీరు మాకు చెల్లించాలి అని అడుగుతున్నారనమాట. సో ఇక్కడ ఆ షిప్ ఏమో జపాన్ కంపెనీది, తైవాన్ కంపెనీ దాన్ని ఆపరేట్ చేస్తుంది. అలాంటప్పుడు ఎవరు కట్టాలి అన్నటువంటిది అనమాట. గ్రేట్ బిటర్ లేక్. సో ఇవాళ ఆ వీడియో చేసామన్నాక దాంట్లో ఈ సూయజ్ కెనాల్లో గ్రేట్ బిటర్ లేక్ అంటే ఏంటి, స్మాల్ బిటర్ లేక్ అని ఇలా మనం కొన్ని పదాలు నేర్చుకున్నాం. అదొకసారి చూడండి. సో ఇది ఎందుకు కంపెన్సేషన్ అడుగుతుంది అన్నది ఒకటే చూడాలి. $900 మిలియన్ ఎందుకు కంపెన్సేషన్ అవుతుంది? సో వాటి గుండా ఏ షిప్స్ వెళ్లకుండా చేసింది, ఇది బ్లాక్ అవ్వడం వల్ల. అందుకని మాకు కంపెన్సేషన్ చెల్లించండి అన్నట్టుగా ఈజిప్ట్ అడుగుతూ ఉంది. మరి మన ఫైనల్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి ట్యాక్సేషన్ అన్నదానికి సంబంధించి కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ అనేటటువంటిది ఇండైరెక్ట్ ట్యాక్స్లో సర్జ్ అంటే పెరుగుదలకి కారకమైంది అని చెప్తున్నారు. ఓవరాల్ నెట్ రెవెన్యూస్ అనేటటువంటి వాటిలో ఎక్సైజ్ మరియు సర్వీస్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి పెరగడం జరిగింది అని చెప్తున్నారు. ఒకసారి మనము ఈ నంబర్స్ చూసుకోవాలండి, ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని అడుగుతూ ఉంటారు. చూడండి, జిఎస్టీ కలెక్షన్స్ అనేటటువంటివి పడిపోయాయి. సో ఆ కంటెక్స్లో ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్లో మిగిలినవి ఎక్సైజ్, కస్టమ్స్, వాటి నుంచి ఎక్కువ మనీ వచ్చాయి అన్నట్టుగా చెప్తున్నారు. కోవిడ్ టైం వల్ల లాస్ట్ టైం మిగిలినవి అంటే జిఎస్టీ అంత పెరుగుదల రాలేదు. ఎందుకని? వస్తువులు సేవల యొక్క ప్రొడక్షన్ తగ్గడం వల్ల. సో ఆ కంటెక్స్లో ఇవి కొంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలిగాయి అని చెప్తున్నారు. మనం ఏం చేయాలి? ట్యాక్సేషన్ అన్న చాప్టర్కి వెళ్ళి ఒకసారి డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి అని చూసుకోవాలి. దాంట్లో ఈ కస్టమ్స్ డ్యూటీ ఎక్కడి వస్తుంది, దేని మీద విధిస్తారు, అదొకసారి మనం చూసుకుంటామండి. సరే, మరి మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దాం. యూబీఐ, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, దాన్ని అనలైజ్ చేయండి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో కరోనా విపత్తు టైంలో ఈ 2016-17 ఎకనామిక్ సర్వేలో చెప్పింది. ఓకే, మరి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నాం. సో దాని యొక్క ప్రాముఖ్యత అనేటటువంటిది ఉంది, కానీ దానికంటూ కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకోసం ఈ మెజర్స్ తీసుకోవాలి అని చెప్పేసి అనలైజ్ అన్నాం కాబట్టి అనలైజ్ యూబీఐ, దాని ఇంపార్టెన్స్ అని. యూబీఐ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందని కొద్దిగా రాయండి. ఇక్కడ యూబీఐ కాంపోనెంట్స్ ఏముండొచ్చు అని రాయండి. నెక్స్ట్, యూబీఐ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి. అయితే దాంట్లో కొన్ని
సవాళ్ళు అనేవి ఉన్నాయి, అవి ఏం చేయాలి అని. సో ఇక్కడ అనలైజ్ అన్నాం కాబట్టి కొద్దిగా యూబీఐ గురించి కొంచెం రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, యూబీఐ దాని ఇంపార్టెన్స్, యూబీఐ అంటే ఏంటి, యూబీఐ యొక్క నీడ్ ఏంటి, దాని ప్రోస్ ఏంటి, దాని కన్స్ట్రెయిన్స్ ఏంటి, ఏం చేయాలి అని. ఎస్, సో ఎందుకు యూబీఐ కావాలి, వెరీ గుడ్, బాగా రాస్తారండి, సింపుల్గా నీట్గా ఉంది ఆన్సర్. బట్ కొంచెం ఫార్మల్గా నీట్గా రాసుకోవాలి, సరేనా. డేటా ఉంటే డేటా రాసుకోవడం అది చూసుకోవాలి. యూబీఐ అంటే ఏంటో రాశారు, యూబీఐకి ఉన్న కన్సర్న్స్, యూబీఐ యొక్క ప్రోస్ ఎందుకు కావాలది, వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు. ఎస్, ఫస్ట్ ప్రోస్ రాసుకోండి, ఇంపార్టెన్స్, అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని రాసుకోండి, అప్పుడు ఇంకా ఫ్లో బాగుంటుంది. యూబీఐ అంటే ఏంటో రాశారు, దానికి ఉపయోగాలు ఏంటో రాశారు, అయితే సవాళ్ళు ఎక్కువగా ఉన్నాయి అని రాశారు. ఇక్కడ దాని ఇంపార్టెన్స్ గురించి ఎక్కువ రాయాలండి, రైట్. అనలైజ్ అన్నాం, రెండో డైమెన్షన్ రాస్తాం, కానీ ఇంపార్టెన్స్ గురించి మీరు ఎక్కువ రాయాల్సి ఉంటుంది. కోవిడ్-19 టైంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ కంటెక్స్లో యూబీఐ అనేటటువంటిది ఏంటి అని చెప్పేసి నీట్గా స్ట్రక్చర్ చేసుకోండి ఆన్సర్ని, సరేనా. పాయింట్స్ అయితే రాయడానికి ప్రయత్నించేందుకు గుడ్, బట్ ఇంకా బెటర్గా నీట్గా ఆన్సర్ స్ట్రక్చర్ చేసుకోవడము, యూబీఐ అంటే ఏంటో రాయడము, అలా ఒక ఫ్లో లాగా బిల్డ్ చేసుకోండి, పాయింట్స్ రూపంలో రాయడానికి ప్రయత్నించండి. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి, రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.